శీర్షిక చెట్లకు బంగారం కాసింది. ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో నార్వే స్ప్రూస్ ఆకుల నుంచి పుత్తడి వెలికితీత. న్యూఢిల్లీ. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అనే మాటలను మనం తరచూ వింటూ ఉంటాం. కాని డబ్బులేమోగాని బంగారం మాత్రం చెట్లకు కాస్తుందని ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యం సంతరించుకుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్, ఔలు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నార్వే స్ప్రూస్ అంటే స్ప్రూస్ చెట్ల ఆకుల నుంచి అత్యంత సూక్ష్మమైన బంగారం కణాలను వెలికితీయవచ్చును కనుగొన్నారు. సూక్ష్మజీవుల చర్యతో ఉత్పత్తి. ఈ పరిశోధకుల ప్రకారం చెట్ల ఆకుల్లో బంగారం సహజంగా తయారవుతోంది. దీనికి యంత్రాలు లేదా రసాయనాల అవసరం లేదు. నార్వే స్ప్రూస్ చెట్ల ఆకులు సూదుల మాదిరిగా ఉంటాయి. వీటిలో ఉండే సూక్ష్మజీవుల చర్యల ద్వారా ఈ బంగారం ఉత్పత్తవుతోంది. మట్టినుంచి ద్రవరూపంలోని బంగారం చెట్ల వేళ్ల ద్వారా ప్రయాణించి ఆకుల సూదుల్లోకి చేరుతుంది. ఈ ఆకుల సూదుల్లో ఉండే P3OV42, క్యూటిబ్యాక్టీరియం, కొరినబ్యాక్టీరియం వంటి బ్యాక్టీరియా రసాయనిక ప్రతిచర్యలను ప్రేరేపించి ఆ ద్రవరూపంలోని బంగారాన్ని ఘనరూపంలోకి అత్యంత సూక్ష్మకణాలుగా మారుస్తుంది. పర్యావరణ హితకరమైన పద్ధతి. అయితే నీటి ప్రవాహ మార్గాలు, సూక్ష్మజీవులు మరియు స్థానిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్రాంతంలోని స్ప్రూస్ చెట్లకు మాత్రమే ఈ విధంగా బంగారం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ప్రస్తుతం బంగార నిక్షేపాలను గుర్తించడానికి అనుసరిస్తున్న తవ్వకాలు మరియు భూరసాయనిక అధ్యయనాల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోంది. ఈ కొత్త పద్ధతి పూర్తిగా పర్యావరణ హితకరమైనది. బంగారం ఉత్పత్తికి ఏ సూక్ష్మజీవులు ఉపయోగపడతాయో గుర్తిస్తే ఈ చెట్లు సహజ బయాలజికల్ ఇండికేటర్స్గా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో బంగారం అన్వేషణ డ్రిల్లింగ్ నుంచి సూక్ష్మజీవులు, చెట్ల బయోమ్యాపింగ్కు మారుతుందని, తద్వారా పర్యావరణానికి నష్టం తగ్గుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అధ్యయనం ప్రారంభదశలో ఉంది. ఈ ప్రక్రియ ఇతర చెట్లకు, లోహాలకు వర్తిస్తుందా అని అంశంపై భవిష్యత్తులో పరిశోధనలు జరగనున్నాయి.